గైస్, వెల్కమ్ టు లర్న్ ఎక్స్ప్రెస్. చాలామంది కొత్తగా డిఈడి మరియు బిఈడి చేసిన వాళ్ళు మరియు టెట్ రాసి క్వాలిఫై కాని వారు, సో వాళ్ళు నెక్స్ట్ వచ్చే టెట్లో క్వాలిఫై ఎలా అవ్వాలో, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఈజీగా క్వాలిఫై అవుతామో ఈ వీడియో నేర్చుకుందాం. ముందుగా మా టెట్లో ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయి, ఆ సబ్జెక్టులకు ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. సైకాలజీ 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, ఈవీఎస్ 30 మార్క్స్, టోటల్ 150 మార్క్స్. ఈ 150 మార్క్స్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 60 వస్తే క్వాలిఫై, బీసీ వాళ్ళకు 75 వస్తే క్వాలిఫై, ఓసీ వాళ్ళకు 90 వస్తే క్వాలిఫై. నెక్స్ట్ మన దగ్గర మెయిన్గా ఉండాల్సింది ఎస్సీఆర్టీ స్కూల్ టెక్స్ట్ బుక్స్. మెయిన్గా టెట్ అండ్ డిఎస్సి ఈ రెండు ఎగ్జామ్లలో మొత్తం క్వశ్చన్స్ ఈ టెక్స్ట్ బుక్ నుంచే వాళ్ళు ఇస్తారు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా, ఒకసారి చూడండి. కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టించిన కట్టడం ఏది? సో దీని ఆన్సర్ మనకు ఎక్కడ ఉంటుందంటే 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చెరువు అనే పాఠ్యాంశం ఏ సాహిత్య ప్రక్రియకు చెందినది? సేమ్ ఈ క్వశ్చన్ ఆన్సర్ మనకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. దీని అర్థం వాళ్ళు అడిగే క్వశ్చన్లు మొత్తం మన స్కూల్ టెక్స్ట్ బుక్ నుంచే అడుగుతారు అన్నట్టు. స్కూల్ బుక్స్తో పాటు మన దగ్గర ఉండాల్సింది టెట్ సిలబస్, తర్వాత మన దగ్గర ఉండాల్సినవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మనకు గతంలో 2016, 2017, 2022, 2023 అండ్ 2024, 2025 జనవరి, 2025 జూన్ గతంలో జరిగిన క్వశ్చన్స్ మరియు వాటికి సంబంధించిన రిలేటివ్ టాపిక్స్ మళ్ళీ అడుగు కోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మా దగ్గర ఉండాలి. సేమ్ టాపిక్స్ నుంచి రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. సైకాలజీలో భాగంగా మనకు డెవలప్మెంట్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్కి సంబంధించిన రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని, ఆ టాపిక్ సంబంధించిన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన రిలేటివ్ ప్రీవియస్ ఇయర్లో మనకు ఏమేమి క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తూ మరికొన్ని క్వశ్చన్లను ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుందాం. మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే